కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా? అన్నా, నా స్టోరీ నీకు చెప్తే ఏడుస్తావన్నా, నువ్వు ఏడుస్తావన్నా. వాడు చెప్పే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నువ్వు కూడా తాగుతావు అవసరం అయితే అన్నట్టు ఉంటుంది. నా స్టోరీ నీకు చెప్పానంటే ఇక నువ్వు కూడా తాగుతావు, అంత బాధాకరమైన స్టోరీ అని. అడుగు అడుగున నాకు అన్యాయమే జరిగిందా అని మాట్లాడు. ఈరోజు కొంతమంది అనుకుంటుంటారు కదా, నాకు అన్యాయం జరిగింది అన్నయ్య, అందుకే నేను ఇట్లా తయారయ్యాను. ఒకప్పుడు నేను ఇలా లేనో, నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా చేశారు, నాకు అలా చేశారు, అందుకే నేను ఇలా తయారయ్యానని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి నీలాగే యోసేపు అనుకుంటే, తనకి వరుసగా అన్యాయాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, కానీ దేవునికి వెళ్ళి చూస్తున్నాడు. ఏంది ప్రభువా, నేను చేసిన పాపం ఏంది తండ్రి, నేను చేసిన దుర్మార్గం ఏంది తండ్రి, చిన్నప్పటి నుంచి నీ మాటల్లోనే పెరిగాను కదా, ఎక్కడ నేను తప్పు చేశానా? పొలంలో వాళ్ళన్నా బుద్ధిహీనమైన పనులు చేశారు కానీ నేను చేయలేదు కదా తండ్రి. నేను నీ కొరకు ఇంత నీతిగా ఉంటే నాకు ఈ బాధ లేని తండ్రి, నాకు ఈ సమస్య లేని తండ్రి, నాకు ఈ కష్టాలేని తండ్రి, వాళ్ళందరూ బాగున్నారు, నాకేంది తండ్రి ఈ పరిస్థితి? దేవుని సమాధానం ఏంటో తెలుసా? యోసేపు రేపు వాళ్ళందరినీ బతికించేది నువ్వేరా నాయనా, వాళ్ళందరినీ బతికించాల్సింది నువ్వే, వాళ్ళందరిని ఆదుకోవాల్సింది నువ్వే, వాళ్ళందరికీ అన్నం పెట్టాల్సింది నువ్వే. వాళ్ళకే కాదు నాయన, లక్షలాది మందికి అన్నం పెట్టాలి నువ్వు. అందుకే ఈ చేదైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాను. నీకు ఈ అవసరం, నీకు మధురమైన అనుభవాలు దక్కాలంటే ఈ మారా అనుభవం నీకు అవసరం. ఈ ప్రతికూలతల్లో నువ్వు ప్రయాణం చేసి నేను అనుకున్న అంతస్తుకు నువ్వు చేరతావు. యోసేపు రివర్స్ అవలా. నిజాయితీగా ఉన్నందుకు నాకేం ఒరిగింది, నీతిగా ఉన్నందుకు నాకేం ఒరిగింది, నేను కూడా తలొంచుతాను. ఒక్కొక్క భార్య అనుకుంటుంది, నా భర్త అంత నీతి మాలి తిరుగుతున్నాడు, అడ్డదిడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లా, నేనెందుకు నిజాయితీగా ఉండాలి, నేను కూడా ఎవడికొకడికి తలొంచుతాను అని బెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యవనస్తులు అలా బెండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పురుషులు, నేను నీతి నిజాయితీ దేవుడు భక్తి మంచి చెడ్డ అనుకుంటా కూర్చుంటే నా బతుకు ఇక్కడే తగలబడింది, నేను మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి, నేను తలెందుకు ఉంచాలి, నేను కూడా దేనికో దానికి లోబడతానని ఏదో ఒక చెడిపోయిన కార్యానికి బెండ్ అయిపోతారు, దేనికో దానికి వ్యసనాలకు బానిసలు అయిపోతారు. ఎందుకు ఇలా తాగుతున్నా? కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పిన స్టోరీ ఏంటో తెలుసా? అన్నా, నా స్టోరీ నీకు చెప్తే ఏడుస్తావన్నా, నువ్వు ఏడుస్తావన్నా. వాడు చెప్పే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నువ్వు కూడా తాగుతావు అవసరం అయితే అన్నట్టు ఉంటుంది. నా స్టోరీ నీకు చెప్పానంటే ఇక నువ్వు కూడా తాగుతావు, అంత బాధాకరమైన స్టోరీ అని. అడుగు అడుగున నాకు అన్యాయమే జరిగిందా అని మాట్లాడు. అడుగడుగున అన్యాయం జరిగితే అదొక్కటే ఆధారం. మరి అన్యాయం జరిగినందుకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాగుపడ్డావా? చెడిపోయిన పనులు చేసి ఇంకా కాస్త నాశనం అయ్యావు కదా. కానీ యోసేపుకు అన్యాయాలు జరిగినా యోసేపు అలా రియాక్ట్ అవలా. సొంత వాళ్ళు ద్వేషించిన, నడి వీధుల్లో నుండి బజార్లో పశువులాగా అమ్మిన, అన్నం పెట్టిన అమ్మ లాంటి తల్లి దుర్మార్గుడు వీడని అబాండం వేసి నింద మోపిన, నింద గుండెలు బద్దలైపోయే నిందని మోపిన, నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నేనెందుకు ఇంకా నీతిగా ఉండాలి, నేనెందుకు భక్తిగా ఉండాలి, నేనెందుకు దేవుళ్ళో ఉండాలి అని విశ్వాసాన్ని విడవలా, నీతి తప్పలా. కొంతమంది తప్పుడు పని చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలే చేసుకుంటారు. నీతిగా ఉంటే నాకేం ఒరిగింది, నిజాయితీగా ఉంటే నాకేం ఒరిగిందని. అందుకని పాపం చేస్తావా, తలొంచుతావా, నీతి మాలిపోతావా, దానివల్ల దేవుడు ఇవ్వబోయే ఎంత కృప పోగొట్టుకుంటావు. యోసేపు అలా బెండవలా దేవుని వైపు చూశాడు, సాగిపోయాడు. చివరికి దేవుడు తీసుకెళ్ళి, అప్పట్లో అగ్రరాజ్యం ఐగుప్తు అయితే ఐగుప్తు అగ్రపీఠం మీద యోసేపు నిలబెట్టాడు. హల్లెలూయా. యాకోబు కొడుకులతో అన్నాడు, ఎరా, కనాన్లో కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం ఉందని సమాచారం వచ్చింది, మరి పిల్లా జల్లా ఉన్నారు, సస్తారా ఆకలితో, పోయి డబ్బులు తీసుకొని పోయి ఆ ఐగుప్తుకు పోయి ధాన్యం తీసుకొని రండి అని యాకోబు పంపిస్తే వీళ్ళు పోయారు. 10 మంది పోయారు పెద్దోళ్ళు. పోతే ఐగుప్తుని వెళ్తున్నాడు, మొత్తానికి సుప్రీం అయిపోయి కూర్చున్నాడు. 17 ఏళ్ళప్పుడు వీళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు 35-34 సంవత్సరాల వయసుడయ్యాడు. చక్కగా మీసాలు గడ్డలు ఆజాను అన్ని రకాలుగా రెడీ అయిపోయాడు. వాళ్ళు గుర్తుపట్టకుండా తయారయ్యాడు. గెటప్ కూడా ఐగుప్తీయుల గెటప్.
వీళ్ళు పోయేసరికి వాళ్ళు ముందే చెప్పారు, అక్కడ ఉండే దాసులు, మా మొత్తానికి ఫరో కూడా ఫరోలో అంటాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆవులు ఇస్తే ఆయన పేగులు లెక్క పెడతాడు, మామూలుడు కాదు, ఆయన వచ్చినప్పుడు వినయంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అట్టు ఉండాలి. ఎన్ని చెప్పారో. ఈలోపు వస్తున్నాడని సమాచారం వచ్చింది. వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఐగుప్తుని ఏలుచున్నవాడు వచ్చుచున్నాడట అని చక 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 వచ్చాడు. ఆ పీఠం మీద నిలబడ్డాడు. వీళ్ళందరూ ఒక్కసారిగా ఆయన చూసి మొత్తం సాష్టాంగపడ్డారు. యోసేపుకు డౌట్ వచ్చింది, ఈ మొఖాలు ఎక్కడో చూసినట్టుందే, వీళ్ళేంది మా అన్నలాగా ఉన్నారు. డౌట్ లేదు, వాళ్ళే. ఒక్కసారిగా స్థాణువు అయిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడి ఉండొచ్చు, యోసేపు నేను నీకు చూపించిన దర్శనం యొక్క నెరవేర్పదుగో. నా దేవుడు ఎంత రోషగాడండి, మాట తప్పని దేవుడు, మా వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. నా కుమారుడా యోసేపు, అద్దుగో నీ దర్శనం నెరవేర్పు చూడు. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులు? నా తండ్రి నుంచి నన్ను ఎందుకు ఎడబాసేటట్టు చేసావయ్యా? నన్ను ఎందుకయ్యా నిందల పాలు చేశావు? నన్ను ఎందుకయ్యా అవమానాలకు అప్పచెప్పావు? ఏ నేరం చేయకపోయి నన్ను ఎందుకయ్యా జైల్లో ఉంచిపించావు? నన్ను ఎందుకయ్యా బానిసం చేశావు అని ఏడ్చావు కదా. ఇదిగో ఈ ధన్యకరమైన అనుభవం, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి అనుభవంలో గుండా నేను తీసుకొచ్చాను యోసేపు. ఇదిగో ఆ దర్శనం యొక్క నెరవేర్పు చూడు నా కుమారుడు. నాకు తెలిసి ఏడ్చుంటాడు ఆయన. దేన్ని బట్టి తెలుసా? వాళ్ళు సాష్టాంగ పడ్డందుకు కాదు, మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చినందున కన్నీళ్లు గరిచుంటాడు. తర్వాత తేరుకొని సరి చేసుకుని, ఎవరు మీరు? అయ్యా నీ దాసులమైన మేము కనాను వాసులం, అక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ధాన్యం అమ్ముతున్నారంటే కొందామని వచ్చాం. మీ ముఖాలు చూస్తే ధాన్యాలు కొనేవాళ్ళలాగా లేరు, దోచుకొని పోయేవాళ్ళలాగా గూఢచారులాగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే అనుమానంగా ఉంది నాకు అంటే మళ్ళా సాగిలు పడ్డారు వాళ్ళు. మళ్ళా సాగిలు పడి నీ దాసులమైన మమ్మల్ని అలాగునా అనవద్దు, మేము మా తండ్రికి 12 మందిమి, ఇప్పుడు 10 మందిమి ఇక్కడ ఉన్నాం. ఒకడు లేడు, ఇంకొకడు ఇంటికాడు ఉన్నాడు. ఆ ఒకడు లేడు ఎవరో, ఆ ఒకడు అక్కడే ఉన్నాడు. మా తండ్రి ముసలివాడు, దయచేసి మమ్మల్ని అలాగ అనవద్దు అని చెప్తే, మీ తండ్రి జీవించి ఉన్నాడా అన్నాడు. అతడు సజీవుడే. మళ్ళా ఏడుపు, నాన్న బతికే ఉన్నాడు, నాన్న ఇంకా సజీవుడయ్యే ఉన్నాడు. మళ్ళా ఏడుపు. సరే అని మళ్ళీ ఒకసారి బెదిరించి మొత్తం మీద వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి, అన్నట్టు మీరు ఇంటికాడ ఇంకొకడు ఉన్నాడు అన్నారు కదా, నిజమేనా? అయ్యా నిజమయ్యా, అబద్ధం ఆడట్లేదయ్యా, మేము సత్య సంబంధులం. అవునా? సరే మీ 10 మందిలో ఒకడు ఇక్కడ ఉండండి, 9 మంది పోండి, ఈసారి ఆ ఇంటికాడ ఉన్నోడిని కూడా తీసుకొని రండి అన్నాడు. నీ దాసులమైన మేము మొత్తం పోవాల్సిందే, లేకపోతే మా నాన్న మమ్మల్ని ఊరుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ఒకడిని పోగొట్టుకున్నాం మేము. మళ్ళా ఏడుపు, ఆ ఒకడు అక్కడే ఉన్నాడు. అవునా? అంటే నా తండ్రి నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఓకే, అయినా నేను నమ్మను. మీరు ఆ ఇంటికాడు ఉన్నాడు అన్నోడిని తీసుకొస్తే అప్పుడు మీరు గూఢచారులు కాదని నమ్ముతా, లేకపోతే మీ అంత తెలుస్తా. పోయింది 10 మంది, ఇంటికి వచ్చింది 9 మంది. యాకోబు అడిగాడు, ఇంకొకటి ఏడురా అని. అక్కడ ఏలుచున్నవాడు అతన్ని ఆపేశాడు. మాకు కడసారి వాడు ఉన్నాడు అని చెప్పినందుకు వాడిని తీసుకొని రండి, ఈయన వదిలిపెడతాను అన్నాడు. మీరు ఎప్పుడు మంచి చేశారా? మీరు ఎప్పుడు శుభవార్త తీసుకొచ్చారా? దరిద్రులు మీరు ఎప్పుడు తెచ్చినా ఇంతే కదరా. నా యోసేపును గాజేశారు. ఇప్పుడు ఈయన కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చారు. ఇంటికాడు ఉన్నోడిని ఈయన తీసుకొని పోతామంటున్నారు. తీసుకుపోండి, చంపేయండి రా, మొత్తాన్ని చంపేయండి. పెద్ద ఆయన కోపం వచ్చిందని సర్దుకున్నారు.
ఆ తెచ్చుకున్న ధాన్యం అంతా అయిపోయింది. ఏంట్రా ధాన్యం అయిపోయింది, మళ్ళా కరువు ఏంటి తయారైంది పొయ్యి, ఎట్లా పోయామే మమ్మల్ని గూఢచారులు అంటున్నాడు, దొంగలు అంటున్నాడు. ఎట్లా పోయామే మమ్మల్ని గూఢచారులు అంటున్నాడు, దొంగలు అంటున్నాడు. ఇంటి తీసుకొని పోతే కానీ ఆయన మమ్మల్ని నమ్మడు. సరే తీసుకొని పోండి, నేను కడుపు కోత అనుభవించాల్సి ఉంటే అనుభవిస్తాలే, పోండి చేసే దేవుని తీసుకొని పోయి ధాన్యం తీసుకున్నాను అంటే బెన్యామీని తీసుకొని పోయారు. పోయి 11 మంది నిలబడ్డారు అక్కడ. దర్శనంలో ఎంతమంది అది మళ్ళా యోసేపు వచ్చి నిలబడ్డాడు. ఈసారి బెన్యామీన్తో సహా మొత్తం 11 మంది సాష్టాంగపడ్డారు. సంఖ్య కూడా తేడా రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెచ్చారా? వీడేనండి, వీడే. చూశాడు బెన్యామీన్కి వెళ్ళి, పెద్దోడయ్యాడు. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుడతారు, రాహేలుకు పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. యోసేపు సొంత తోడు పుట్టిన తమ్ముడు. బెన్యామీన్ పెద్ద అయి ఉంటాడు. చూసి దగ్గర పిలుచుకొని, కుమారుడా నిన్ను నా దేవుడు ఆశీర్వదించుగాక అని దీవించి బెన్యామీన్ని ముద్దాడి లోపలికి పోయి తలుపులు వేసుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. ఎందుకంటే శ్రమల పర్వము, అవమానాల పర్వం, నిందల పర్వం, వేదనల పర్వం అంతా అనుభవించి ఇప్పుడు అదంతా ముగింపుకొచ్చి ఇక ఆనంద పర్వం స్టార్ట్ అయింది. ఇప్పుడు సంతోష పర్వం స్టార్ట్ అయింది. శుభాలు చేకూరే అనుభవాలు ప్రారంభమైనాయి. కఠినమైన చేదైన అనుభవాల్లో గుండా నడిచి దేవుని వైపు చూసిన యోసేపుకి ఇప్పుడు మధురమైన అనుభవాలు ప్రారంభమైనాయి. ఒకటొకటిగా దేవుడు అన్ని యోసేపు ముందుకు తీసుకొస్తుంటే ఎంత ఆశ్చర్యం యోసేపుకి, ఎంత సంతోషం, ఎంత కన్నీరు. అంతవరకు చూడాల ఐగుప్తీయులు అంత ఏడుపు ఆయన దగ్గర ఎప్పుడు కళకళలాడుతా హ్యాపీగా సంతోషంగా ఆలాజాలంగా ఉండి అనేక మందిని కదిలించే యోసేపు పసి బిడ్డలాగా ఏడుస్తుంటే ఏమైంది మా యజమానుడికి, ఎందుకు ఇంత ఏడుస్తున్నాడని ఆయన ఏడుపు చూసి వాళ్ళు ఏడ్చారు. ఎందుకురా మీరు ఏడుస్తున్నారంటే ఆయన ఏడుస్తున్నందుకు మేము ఏడుస్తున్నాం అంటే అంత కనెక్ట్ అయిపోయారు యోసేపు కాళ్ళు. తర్వాత ఒక చిన్న పని చేసి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళందరినీ నిలబెట్టి చివరికి తను బయలుపరుచుకుంటాడు. అన్నా నన్ను గుర్తుపట్టలేదా? నేనన్నా యోసేపుని అంటే వాళ్ళు భయపడి వెనక పరిగెత్తుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తుని ఏలుచున్నవాడు అనుకుంటున్నారు. కానీ అంతమందిని బ్రతికించడానికి దేవుడు ఆయన్ని ఆశీర్వదించి అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడన్న సంగతి ఈ మ్యాటర్ అంతా వాళ్ళకి తెలియదు. ఆడు బానిస ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? నన్ను గుర్తుపట్టలేదా? రూబేనన్నా, నేనన్నా. వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. షిమ్యోన్ అన్నా, దాన్ అన్నా, నఫ్సాలి అన్నా, ఇస్సాకార్ అన్నా. ఏనన్నా నన్ను గుర్తుపట్టలేదా? యోసేపు నాన్న. గడగడ వణకటం మొదలు పెట్టారు. ఎందుకు తెలుసా? 2 కారణాలు. 1, వాళ్ళు యోసేపుకు ద్రోహం చేశారు. 2, యోసేపు ఇప్పుడు తలుచుకుంటే వాళ్ళ తలకాయలు మొత్తం లేపగలుగుతాడు. వాళ్ళ తలకాయలు మొత్తం లేపగలుగుతాడు. షేక్ వచ్చింది, ఒక్కొక్కడు షేక్ మస్తాన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడగడలాడిపోయారు. తలొంచి సిగ్గుతో తలొంచి, నిజమేనా బాబు నువ్వు చెప్పు, నిజమేనా? లేకపోతే నీ పేరు నాకెట్లా తెలుసన్నా? నేనన్నా యోసేపు నన్నా, నానెట్లున్నాడన్నా అన్నాడు. సిగ్గుతో తలొంచుకొని ఎడంగా జరిగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఒకడు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం వేసింది. వాళ్ళు చేసిన పనులకు వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేసి వాళ్ళు ఏడుస్తా యోసేపుకి వెళ్ళి చూస్తున్నారు. ఒకడు మొక్కలు ఒకళ్ళు చూసుకొని తలదించుకుంటే ఇతని దగ్గర పోయి ఏమన్నా తెలుసా? అమ్మా ఏమనుకుంటున్నారు? మీరేదో నాకు ద్రోహం చేశారనుకుంటున్నారా? కాదన్నా, అసలు స్టోరీ వేరుగా ఉంది. 7 ఏళ్ళు కఠిన కరువు రాబోతుంది కదా.
ఈ కఠిన కరువులో మనందరం ఆహారం లేక చచ్చిపోయేవాళ్ళం. అందుకని అన్నా, దాదాపు 21 సంవత్సరం 22 సంవత్సరాల తర్వాత మనకు రాబోయే సమస్యకి 22 సంవత్సరాలకు ముందే దేవుడు జోక్యం చేసుకొని నన్ను ఇక్కడికి పంపించాడన్నా. అన్నా, మీరు నాకు కీడు చేయలేదన్నా. అన్నా, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు? మీరు నాకు అన్యాయం చేయలేదన్నా. మీరు కీడు చేసామనుకుంటున్నారు కదా, ఆ కీడును కూడా మన మంచి కోసమే వాడాడన్నా. మీరు అలా చేయకపోతే, నేను అక్కడే ఉంటే మొత్తం చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు మీరు అలా చేయబట్టి నేను ఐగుప్తుకు వచ్చి, అక్కడి నుంచి ఇంకో ఇంటికి వచ్చి, అక్కడి నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా చేరి ఇక్కడ ఈ స్థాయికి వచ్చానన్నా అని వాళ్ళు చేసిన కీడు కూడా తనకు మేలే అని చెప్పి వాళ్ళని హత్తుకున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? మన జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి మనకి సేవే చేస్తుంది కానీ నష్టం చేయదు. హల్లెలూయా. సమస్తము మనకు సేవే చేస్తాయి కానీ నష్టం చేయవు. ఈ రహస్యాన్ని గుర్తుపట్టి దేవునికి కనెక్ట్ కావాలి. హల్లెలూయా. సౌలు చేత దుర్మార్గాలు జరగనిచ్చాడు. సౌలు క్రూరమైన హింస సంఘాన్ని పెడుతుంటే పెట్టనిచ్చాడు. ఒక్క మాట మాట్లాడితే ఉంటాడా మళ్ళీ సౌలు? పీస్ గాడు ఉదడకాడా? ఫరోని అతని సైన్యాలు మొత్తాన్ని నీట ముంచిన దేవుడికి, రోషం కలిగిన దేవుడికి ఒక్క మాట పలికితే చాలు ముక్కలు 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 లెక్కేసుకోవడానికి కూడా రాకుండా అయిపోయేవాడు సౌలు. కానీ మౌనంగా సహించాడు సౌలు. ఎందుకో తెలుసా? ఆ సౌలే భవిష్యత్తులో పౌలుగా మారబోతున్నాడు. సౌల్లో సంఘాన్ని హింసించే క్రూరుడే కాదు, సంఘాన్ని బలోపేతం చేయడానికి కావలసిన యోధుడు కూడా సౌల్లో ఉన్నాడన్న సంగతి ప్రభు గుర్తించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో బలహీనులుగా ఉండి మిమ్మల్ని మీరే నిందించుకుంటా, మిమ్మల్ని మీరే దూషించుకుంటా, నేను త్రాగుబోతుడిని, నేను తిరుగుబోతూ, నేను అలాగా, నేను ఇలాగని మిమ్మల్ని మీరు తృణీకరించుకుంటా ఉంటే నేను అంటున్నాను, దేవుని నామంలో నీలో సౌలు అనుభవాలే కాదు, నా తండ్రి నీలో పౌలు అనుభవాలు కూడా చూసి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఎన్నిసార్లు ఎన్ని రకాల ఆపదలు వచ్చినా నీవు చావకుండా ఇంకా బ్రతికుండేటట్టు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. నీవు ఆయనను వెంబడించినా నిన్ను కాపాడాడు, వెంబడించకుండా విసర్జించి తిరిగినా నిన్ను పట్టుకునే ఉన్నాడు. పైకి కనబడుతున్న నీ కఠిన హృదయం లోపల దేవునికి కనెక్ట్ అయ్యి దేవుని కోసం బ్రతికే సున్నితమైన మనస్సుని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి సమస్తము సేవ చేస్తాయి ప్రియులారా. ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తము సేవే చేస్తాయి. చెప్పండి, సమస్తము అసాధ్యమైనది, సమస్తము వరుసగా చెప్పండి. సమస్తము మనకి, సమస్తము సమకూడి కీడుగా మేలుక, కీడులా కనపడేవి కూడా మేలుకే. ఈ ఆఫర్ అంతా ఎవరికి? దేవుని ప్రేమించిన వారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని మీద ఆనుకున్న వాళ్ళకి.